ఈరోజు నేను ఫిష్ ఫ్రై చేస్తున్నానండి. ఈ ఫిష్ వచ్చేసి నాక్ ఫిష్ అంటారండి, ఇది తమిళ్లో. ఈ ఫిష్ వచ్చేసి ఒక సైడ్ వచ్చేసి బ్లాక్గా ఉంటుందండి. చూడండి, ఇటు సైడ్ అంతా బ్లాక్గా ఉంటుంది, ఇటు సైడ్ వైట్గా ఉంటుంది. ఇంగ్లీష్లో మీరు కావాలంటే సెర్చ్ చేసి చెక్ చేసుకోండి. చాలా బాగుంటుందండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఫిష్ ఫ్రైకైనా కర్రీకైనా దేనికైనా చాలా బాగుంటుందండి. నేనైతే ఈరోజు ఫ్రై చేస్తున్నాను. ఈ ఫ్రై ఎలా చేయాలో ఇప్పుడు మనం వీడియోలో చూద్దాం. ఇప్పుడు ఈ ఫిష్ ఫ్రై కోసం మనము ఒక మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి. దానికోసం నేను ఈ విధంగా ఒక చిన్న వెడల్పాటి చిన్న ప్లేట్ తీసుకున్నాను. అందులో మనం ఫస్ట్ ఇది రైస్ ఫ్లోర్ అండి. రైస్ ఫ్లోర్ ఒక చిన్న స్పూన్తో 2 స్పూన్లు ఉంటుంది. అందులోనే మనము కొంచెం కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అనేది కలర్ఫుల్గా ఉండడం కోసం కాశ్మీరీ చిల్లీ వేసుకున్నాను. మీరు రెడ్ చిల్లీ అయినా వేసుకోవచ్చు. అలాగే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం. అలాగే కొంచెం గరం మసాలా అండి, అలాగే కొంచెం ధనియాల పొడి, తర్వాత ఫిష్ ఫ్రై మసాలా అండి. ఈ విధంగా ప్యాకెట్స్ దొరుకుతాయి. ఇది ఫిష్ ఫ్రై కోసమే సపరేట్గా ప్యాకెట్స్ ఇలా అమ్ముతారు ఈ మసాలా పొడిని. ఇది కొంచెం యాడ్ చేసుకుందాం. ఒక 2 స్పూన్లంతా, 2 పెద్ద టేబుల్ స్పూన్లంతా యాడ్ చేసుకోండి. అలాగే ఇందులో మనము ఇది లెమన్ జ్యూస్ అండి, లెమన్ జ్యూస్ ఒక స్పూన్ అంతా మిక్స్ చేసుకోండి. అలాగే ఇందులో ఆయిల్ కొంచెం యాడ్ చేసుకుందాం. కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మనం సరిపోకపోతే మరలా యాడ్ చేసుకుంటూ కొంచెం ఇది పేస్ట్ లాగా కలుపుకోవాలండి. థిక్ పేస్ట్ లాగా మనకు అనిపించాలి. ఇదంతా మిక్స్ చేసుకున్నప్పుడు థిక్గా అనిపించాలి. నేను చూపిస్తాను ఎలా ఏ స్టేజ్ వరకు ఉండాలి అని. ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాం. చూడండి, ఈ విధంగా థిక్గా అనిపించాలి. ఇవన్నీ సాల్ట్ అంతా బాగా కరిగిపోయి ఈ మసాలాలోకి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు మనము లైట్గా ఇందులో వాటర్ వేళ్ళకు తీసుకొని ఈ విధంగా కొంచెం ఇదంతా మరలా బాగా మిక్స్ చేసుకోవాలండి. కొంచెం యాడ్ చేసుకొని ఇవి ఎట్లా అనిపించాలంటే మనము దోశ పిండి ఉంటుంది కదా, తిక్కుగా దోశ పిండి ఎలా తిక్కుగా అనిపిస్తుందో అలా ఉండాలి. మరీ గట్టిగా ఉండకూడదు, మరీ పలుచగా ఉండకూడదు. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనము ఒక్కొక్క ఫిష్కి పట్టించాలి. అటు సైడు ఇటు సైడు నేను చూపిస్తాను. ఈ విధంగా ఒక ఫిష్ ముక్క తీసుకొని అలాగే ఇటు సైడ్ కూడా ఈ విధంగా చేపల మొత్తానికి అప్లై చేయాలండి. నేను మిగతా చేపల ముక్కలన్నిటికీ ఈ మసాలా అంతా అప్లై చేసి మరలా చూపిస్తానండి. అంతే, వీటన్నిటిని పక్కకు పెట్టేసుకోవాలి. చూడండి, ఈ విధంగా నేను ఫిష్కి అంతా మసాలా పట్టించానండి. ఇప్పుడు ఈ ఫిష్ని మనం ఒక 10 నిమిషాలైనా ఊరబెట్టేసేయాలి. టైం ఉంటే ఒక 1/2 అవర్ ఊరబెట్టేసుకోండి. మీకు టైం లేదంటే 10 నిమిషాలు ఊరినా కూడా టేస్ట్ బాగుంటుందండి. ఈ చేపే అంత టేస్ట్. అందువల్ల మనం ఈ మసాలా ఎంత పట్టించినా కూడా చేప టేస్ట్గా ఉంటే మనం ఎట్లా చేసినా కూడా అంత బాగుంటుంది. ఓకే అండి, నేను ఒక 10 నిమిషాలు ఊరబెట్టేసి తర్వాత ఫ్రై చేసేటప్పుడు మరలా చూపిస్తాను. ఫిష్ నేను 1/2 అవర్ మ్యారినేట్ చేసి పెట్టానండి, టైం ఉందని. ఇప్పుడు ఈ ఫిష్ని మనము ఫ్రై చేసుకోవాలి. ఎలా ఫ్రై చేయాలి అంటే నేను ఇప్పుడు చూపిస్తాను వీడియోలో. ఇప్పుడు ఈ ఫిష్ మనము ఫ్రై చేసుకోవాలి కదా, దానికోసం నేను స్టవ్ వెలిగించేసి ఈ విధంగా ఒక ప్యాన్ పెట్టేశానండి, కొంచెం వెడల్పుగా ఉండేది. మీరు కావాలంటే పెనుములో అయినా ఫ్రై చేసుకోవచ్చు. నేను డీప్ ఫ్రై చేయట్లేదు, కొంచెం ఆయిల్ వేసేసుకొని నార్మల్గా ఫ్రై చేస్తున్నాను. కొంచెం ఆయిల్ హీట్ అవనిద్దాము. ఆయిల్ బాగా హీట్ అయిపోయిందండి. ఇప్పుడు మనము ఈ ఫిష్ ముక్కలు ఈ ప్యాన్లో ఎంతవరకు సరిపోతాయో అంతవరకు వేసుకొని ఫస్ట్ ఫ్రై చేసుకుందాం. ఈ ప్యాన్లో ఒక 3 పీసులు సరిపోతాయండి. ఈ 3 పీసులు ముందు ఫ్రై చేస్తాను నేను. ఇంతవరకే సరిపోయాయి. ఈ 3 ఫ్రై చేసి చూపిస్తాను ఫస్ట్. ఇప్పుడు ఈ ఫిష్ని ఒక సైడు నేను సిమ్లో పెట్టేసుకొని బాగా ఒక 5 నిమిషాలు ఫ్రై చేశానండి. మెల్లగా తిప్పేసుకోవాలండి, లేకపోతే ఈ విధంగా విరిగిపోతాయి. నేను వెంటనే కొంచెం ఇలా మనం సైడ్ కదిలించి తిప్పేసుకుంటే
బ్రేక్ అవ్వకుండా ఫిష్ ముక్కలు మంచిగా ఫ్రై అవుతాయండి. చాలా సాఫ్ట్గా ఉంది చూడండి. మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి, బ్రౌన్ కలర్ వచ్చేలాగా. ఈ విధంగా చూడండి, ఈ విధంగా బ్రౌన్ కలర్లో 2 సైడ్లు తిప్పుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా మొత్తం ఫిష్ ఫ్రై చేసి మరలా చూపిస్తానండి లాస్ట్లో. చూసారు కదండి, ఎంతో టేస్టీ అయిన నాక్ ఫిష్ ఫ్రై రెడీ అయిపోయినట్లే. చాలా బాగుంటుందండి. ఈ ఫిష్ చాలా టేస్టీగా ఉంటుంది. నేను చేసిన పద్ధతిలో మీరు చేస్తే చాలా టేస్టీగా అనిపిస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే నచ్చుతుంది. అలాగే మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ మా ఛానల్ సపోర్ట్ చేయండి. ఓకేనా? మరొక వీడియోతో మళ్ళీ కలుస్తానండి. బాయ్ అండి.